వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. జగన్ సర్కార్ హయాంలో వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ నుంచి అక్రమంగా పొందిన నిధుల్ని వడ్డీతో సహా కట్టాలంటూ ఆదేశించింది. 15 రోజుల్లోగా నిధులు తిరిగి జమ చేయాలంటూ ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ ఎండీ జీవీ రెడ్డి నోటీసులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్జీవీ నిర్మించిన వ్యూహం సినిమాకు అయాచిత లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలున్నాయి. ఆ సినిమాకు వ్యూస్ లేకపోయినా 1,15,00,000 లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలపై కూటమి సర్కార్ వచ్చాక విచారణ చేసింది. ఆర్జీవీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ సహా 5గురికి నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చారట, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వ్యూహం రామ్ గోపాల్ వర్మ ఏదైతే సినిమాను గతంలో నిర్మించి విడుదల చేశారు, ఈ సినిమాకి సంబంధించి నోటీసులు ఆయనతో పాటు మరో 5గురుకు ఈరోజు నోటీసులు ఏపీ ఫైబర్ నెట్ తరఫున జారీ చేయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ చారిత్రక ఎన్నికలకు ముందు తీసిన వ్యూహం సినిమాకు 2.15 కోట్లు ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే 1.15 కోట్లు అప్పట్లో ఫైబర్ నెట్ రామ్ గోపాల్ వర్మకు చెల్లించడం జరిగింది. దీనిపైన అంటే ఆయనకు మొత్తం ఆ సినిమాకు వచ్చిన వ్యూస్ 1863 మాత్రమే వ్యూస్ వచ్చాయి. అంటే ఒక్కొక్క వ్యూ కి 11,000 చొప్పున భారీ ఎత్తున చెల్లించడం జరిగింది. దీనిపైన వివరణ కోరుతూ కూడా లీగల్ నోటీస్ ను కొద్దిసేపటి క్రితం ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రామ్ గోపాల్ వర్మతో పాటు మరో 5గురికి కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వ్యూహం సినిమాకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా అప్పుడు ప్రభుత్వం ఈ నిధులను రామ్ గోపాల్ వర్మకు చెల్లించడంతో ఎందుకు ఆ నిధులు పొందాల్సి వచ్చిందో కూడా ఆయన సమాధానం చెప్పాలని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. మొత్తం ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీతో సహా రామ్ గోపాల్ వర్మతో పాటు మరో 3గురికి అంటే ఆయన సంస్థకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందుకు 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని కూడా ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. దీనికి రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ అంశం పైన ఏపీ ఫైబర్ నెట్ లో వైసీపీకి సంబంధించినటువంటి గతంలో ఆ పార్టీకి పనిచేసిన వారు చాలా మందిని ఉద్యోగులుగా చేర్పించి వారికి వేలల్లో జీతాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. లక్షల్లో కొంతమందికి జీతాలు ఇచ్చారు. కాబట్టి ఏపీ ఫైబర్ నెట్ ను ఒక షెల్టర్ జోన్ గా ఆ రాజకీయ పార్టీ వాడుకుంది. తర్వాత ఇటు సినిమా కూడా జగన్ కు అనుకూలంగా సినిమా తీయించి వ్యూస్ లేకపోయినా అదనంగా డబ్బులు చెల్లించడం పైన కూడా నోటీసులు జారీ చేశారు. దీనిపైన ఏ విధంగా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తారో చూడాల్సి ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.